చూస్తున్నాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందన్నారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రమాదం ఉండటంతో నది పరివాహక ప్రాంతాలను హై అలర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందన్నారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక నిన్న జిల్లా వ్యాప్తంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రమాదం ఉండటంతో నది పరివాహక ప్రాంతాలను హై అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్ లాంగర్ హౌస్లోని బాపు ఘాట్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. బాపూజీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాపు స్మారక భవనాన్ని సందర్శించి సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురం గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు గ్రామ దేవత ముత్యాలమ్మ గుడి వద్ద వైభవంగా జరిగాయి. ముత్యాలమ్మ అమ్మవారు 9వ రోజు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. దీంతో గ్రామస్తులు అందరూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భవానీ మాలధారులు మహిళలు సుమారు 500 దీపాలు చేతబట్టి గ్రామంలో తిరుగుతూ ఊరేగింపు చేశారు. గ్రామమంతా జై భవానీ నామస్మరణతో మారుమోగిపోయింది.
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్కు వెళ్లి గాంధీజీ స్మారకం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ చేసిన కృషిని కొనియాడుతూ ట్వీట్ చేశారు. గాంధీజీ జీవితాన్ని, ఆయన ఆదర్శాలను ప్రశంసిస్తూ మన ప్రియమైన బాపు అసాధారణం జీవితం, ఆదర్శాలు మన చరిత్ర గమనాన్ని మార్చాయి, ధైర్యం, నిరాడంబరతో మార్పును సాధించుకోవచ్చని నిరూపించారు. ప్రజలకు సేవ చేయడం, ఇతరులపై కరుణ చూపడం మన సాధికారకతకు శక్తివంతమైన సాధనలని తెలిపారు. వికసిత భారత్ను నిర్మించేందుకు మేము కూడా ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిపిన ట్రక్కును ఢీకొన్న ఘటనలో 6 మరణించారు. హర్యానా కర్నాల్ జిల్లాకు చెందిన మోహిందర్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆయన అస్థికలను గంగలో కలిపేందుకు హరిద్వార్కు వెళ్తుండగా కర్నాల్ జిల్లాకు చెందిన 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న క్రమంలో అతి వేగం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ట్రక్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్లోని బయానా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. దగ్గుమందు తాగి 2 చిన్నారులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. చిన్నారుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు అదే మందును తాగిన ఓ వైద్యుడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. సెప్టెంబర్ 24న 3 ఏళ్ల చిన్నారికి డాక్టర్ తారాచంద్ యోగి దగ్గు తాగడానికి సిరప్ ఇచ్చారు. అయితే ఆ మందు తాగిన బాలుడు అస్వస్థకు గురి కావడంతో తల్లిదండ్రులు వైద్యుడిని నిలదీశారు. వారికి నమ్మకం కలిగించేందుకు ఆయన వారి ముందే అదే సిరప్ తాగారు. అనంతరం కారులో ఇంటికి బయలుదేరిన ఆయన మార్గమధ్యంలోనే స్పృహ కోల్పోయారు. ఇవి వివాదాస్పద సిరప్ వల్ల ఇప్పటికే 2 చిన్నారులు మృతి చెందారు. సెప్టెంబర్ 28న సికార్ జిల్లా చిరానాకు చెందిన నితీష్ అనే బాలుడికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే మందు ఇచ్చారు. రాత్రి మందు తాగిన అతడు ఉదయం నిద్ర లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అంతకుముందు సెప్టెంబర్ 22న మల్లా ప్రాంతానికి చెందిన సామ్రాట్ జాతో కూడా ఇదే సిరప్ తాగి మృతి చెందాడు. జ్యోతి అనే మహిళ తన 3 పిల్లలకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెచ్చిన ఇదే సిరప్ ఇచ్చింది. 3 స్పృహ కోల్పోయారు. వారిలో 2 వాంతులు చేసి ప్రాణాపాయం నుంచి బయటపడగా సామ్రాట్ మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేఎస్ఎన్ అనే సంస్థ సరఫరా చేసిన 22 బ్యాచ్ల దగ్గుమందు సిరప్లను తక్షణమే నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటి పంపిణీ పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యూయార్క్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ కోసం సిద్ధంగా ఉన్న డెల్టా విమానాన్ని మరో విమానం ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలాన్ని చేరుకుని ఇరు విమానాల్లో ఉన్న ప్రయాణికులను క్షేమంగా కిందికి దించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ ప్రమాదంలో డెల్టా విమానం రెక్కలు ధ్వంసమైనట్టు చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.